హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈవినింగ్ టీ తాగారా? ఆడవాళ్ళు అయితే వంట స్టార్ట్ చేశారా? మన ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అంటే, ఎందుకంటే కొన్ని రెమెడీస్ మన అమ్మమ్మలకు తాతయ్యలకు బాగా తెలుసు. పాత వాళ్ళు ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎందుకు అంటున్నానంటే ఈ విషయము, షుగర్ ఈ కాలంలో షుగర్ అనేది డయాబెటీస్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందులో వర్షాకాలం చలికాలం అయితే మరీ దారుణంగా. అయితే వీటికి సంబంధించి ఈ వీడియోలో మాత్రం చెప్పుకుందామండి. నైట్ వచ్చేసేసి 2 స్పూన్ల పెరుగులో ఒక ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటుంది కదా, దాంట్లో హాఫ్ మెంతులు వేసుకొని నైట్ నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకోగానే సేవిస్తూ ఉంటే చాలా బాగా పనిచేస్తుందట. రెండవది వచ్చేసేసి, ఇప్పుడు మనము చేసే ఈ ఉరుకులు పరుగుల లైఫ్లో బయట ఫుడ్ బై ఛాన్స్ తిన్నా కానీ అది డైజెషన్ కాకపోయినా, చేసిన కడుపులో నొప్పి రావడం అలా ఉంటే కంగారు పడిపోకుండా అప్పటికప్పుడు ఏం చేయాలంటే, ఒక కప్పు పెరుగు ఉంటుంది కదా, కప్పు పెరుగులో 1 స్పూన్ మెంతులు వేసుకొని అమాంతం అలాగే తినేసేసేయాలి. తినేస్తే అది ఒక హాఫ్ అన్ అవర్లో చాలా మంచిగా బెటర్ ఫీలింగ్ ఉంటుంది, రిలాక్స్ అవుతారు. దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, ఎందుకంటే ఇది చాలా మటుకు పనిచేస్తుంది. అది మనం అంతేగాని నో అని చెప్పేసేసి లేదా ఇంకో ట్యాబ్లెట్ వేసుకోవడం అంటే, ట్యాబ్లెట్ వేసుకోవడం బెటరే, ఒకవేళ ఎక్కువగా ఉంటే డాక్టర్ని సంపాదించవచ్చు. కానీ ఇది తరచూ వస్తూ ఉంటే మనం ఏం చేయాలనంటే ఇది ట్రై చేయాలి. ట్రై చేయడం వల్ల మనకు ఆ ప్రాబ్లం అనేది క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. ఎంతైనా అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే రెమెడీస్ చాలా మంచివి కదా. నాకైతే నచ్చుతుంది, నేనైతే చేస్తాను. ఎక్కువ శాతం మెడిసిన్ అంటూ వేసుకోనండి, ఎందుకంటే మనం కష్టపడి పని చేసుకొని ఉండాలి అని అంటే కొన్ని రోజులు ఈ ట్యాబ్లెట్స్ వాటికి ఇంజెక్షన్ జోలికి ఇది ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎమర్జెన్సీ అత్యవసరం అంటే పర్వాలేదు, కానీ ఒకవేళ నిత్యం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఇట్లాంటివి కొన్ని చిట్కాలంటూ మనం ట్రై చేస్తూ ఉంటే మాత్రం చాలా మటుకు మనకి మన హెల్త్కు కూడా మంచిది. నాకైతే మాత్రం చాలా బెటర్ అనిపించింది, ఎందుకంటే అక్క విషయం నాకు చెప్పడంగానే చాలా సంతోషం అనిపించింది. మీకు వెంటనే ఈ విషయం షేర్ చేసుకోవాలనిపించింది. సో ఫ్రెండ్స్, మన ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.